గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డిఈఓ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు వన్ మోర్ ప్రోగ్రామ్ నిపుణ్ భారత్. ఎవరైతే డిఓ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండొచ్చని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ చేస్తాను, మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మనం ప్రీవియస్గా అమ్మ ఆదర్శ పాఠశాల కోసం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి నిపుణ్ భారత్. ఈ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి 3rd క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి విద్యార్థి FLN సాధించడం. FLN ఏంటంటే చెప్తాను నేను. నెక్స్ట్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ నిపుణ్? నిపుణ్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి 5th జూలై 2020లో స్టార్ట్ చేశారు. ఇది మనకి ఏదైతే NEP 2020 ఉంది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దీన్ని మనకి ప్రారంభించడం జరిగింది. దీని మెయిన్ లక్ష్యం వచ్చేసరికి 3వ తరగతి ముగిసేలోపు ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, ప్రాథమిక మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి సాధించేలా చేయడం. FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించేలా చేయడం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ నిపుణ్ భారత్ అంటారు? FLN సాధించడం. ద FLN అనేది ఏ ఇయర్ వరకు మనకి అమలు చేస్తున్నారంటే 3rd క్లాస్ వరకు. అది కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్, లక్ష్యాలు. దీని మెయిన్ లక్ష్యాలు వచ్చేసి పఠన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం, ప్రాథమిక మ్యాథమెటికల్ స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడం, నాణ్యమైన విద్యను అందించడం. ఏ వయసు పిల్లలకి ఈ ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంటుందంటే మనకు 3 to 9 years వరకు, 3rd క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి వర్తిస్తుంది. నెక్స్ట్, మెయిన్ పాయింట్స్ వచ్చేసి నిరంతర మూల్యాంకనం అంటే కంటిన్యూషన్ ఎవాల్యుయేషన్ చేయడం, పిల్లల కేంద్రిత బోధన, ఒక స్టూడెంటే సెంటర్గా ఉండి టీచింగ్ చేయడం, స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్. నెక్స్ట్, ఉపాధ్యాయులకు దీనికోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తల్లిదండ్రులను, సమాజాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2021 జూలై 5న NEPలో భాగంగా అమలు చేస్తున్నారు. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్, ఏ ఇయర్ స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ FLN, ఇది ఏ వయసు పిల్లలకు వర్తిస్తుంది, ఇది ఏ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అమలు చేయడం జరుగుతుంది, ఏ వయసు పిల్లలకు ఏ తరగతి కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే వర్తిస్తుంది. కొన్ని పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇంకో ప్రోగ్రామ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.